వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. సంక్షోభంలోనూ చంద్రన్న పాలన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించి 100 రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని బ్రహ్మంగారి మఠం మండల టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి అన్నారు. బ్రహ్మంగారి మఠం సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లె గ్రామంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి వెంగమునిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ముద్రించిన కరపత్రాలను సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని ఎంపీడీఓ వెంగమునిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజులలో అవ్వాతాతలకు నెలకు 4,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000 అందిస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కల్పించారని, అలాగే మెగా డిఎస్సితో పాటు అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మేలు చేకూరేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకారం అంటే ప్రభుత్వం బాధ్యతలకి చెప్పిన ప్రకారము నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలు టైం ఉంది అప్పటికి. ఆ 3 నెలలు కలిపి 3,000 ప్లస్ 4,000 పెంచడానికి 7,000 ఒకేసారి ఇచ్చారు. అది భారతదేశంలో ఎక్కడగా ఇచ్చాడు ఇంతవరకు నాకు తెలిసి. 7,000 ఒకేసారి పెంచి ఇచ్చినారు, మా అందరికి ఇచ్చినారు కదా రోజు. అది కానీ ఇది తెల్లవారుజామున 5 గంటలకే ప్రజలు ఇంటి దగ్గర పోయి అందరూ ఎండిఓ గారు కానీ మీ సచివాలయ సిబ్బంది కానీ అందరూ పోయి ఇచ్చేసినారు కదా. అటు పోతేనే ఇప్పుడు ల్యాండ్ యాక్టింగ్ అనేది గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బందికరంగా ఉండేది అందరూ తెలిసింది. అది కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నా బుద్ధి దాన్ని రద్దు చేస్తున్నారు. మరి ఇంకా మెగా డిఎస్సీ అంటే ఇంకా తెలిసిన నిరుద్యోగితో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం కానీ చంద్రబాబు ఆ రోజు కానీ 16,437 పోస్టులకు ఆ రోజే మొదటి సంతకం జరిగినది. ఇకపోతే పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు అంటే ఒక 3 డేస్ అంటే బ్యాక్ అంటే ముందు రోజులు 175 క్యాంటీన్లు మన రాష్ట్రంలో ఓపెన్ చేస్తున్నారు. పేదవారి కోసం 5 రూపాయల భోజనంతో, అది నాణ్యమైన భోజనంతో 175 అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రం అంతా ప్రారంభించినారు. అటు పోతేనే మరి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసే డబ్బుగా లేకుంటే కదా చంద్రబాబు నాయుడు గారే మొన్న 14,500 కోట్లు రిలీజ్ చేసినారు. ఇసుక చాలా కొరతగా ఉండేది. పేదల ప్రజల కోసం కష్టాలు చూసి చంద్రబాబు గారు ఫ్రీగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇసుకను కానీ మనకు అక్కడికి ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ చేసేదానికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరికి ఇసుక వచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. పోతే మరి గ్యాస్ సిలిండర్ కానీ రేపు దసరాకే ప్రతి మహిళ అక్కగారు అందరూ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అందరి కోసం రేపు దసరాకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ ఇచ్చేదానికి కానీ మన చంద్రబాబు నాయుడు గారు అంతా సంసిద్ధం చేస్తారు. రేపు దీపావళికి కానీ ఇచ్చేస్తారు. మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కానీ ఈ రోజుల్లో కానీ పింఛన్ కానీ చంద్రబాబు గారు ఎన్ని ఎగసాలు పడుతున్నారో, జీతాలు పోయిన ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 10వ తేదీన, 5వ తేదీన, 16వ తేదీన డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి 1వ తేదీ అందరికీ జీతాలు కానీ పే చేస్తున్నాడు. పింఛన్ కానీ 1వ తేదీకే చేస్తున్నాడు. నేనైతే ఆశ్చర్యపోయినా. మన ఎండి గారు 11 నిద్రపోతుంటే అప్పుడే మా ఇంటి దగ్గర కూర్చోండి కడప నుంచి. నేను వండరైనా ఏది సార్ మీరు ఇంత అర్లీగా వచ్చారంటే అన్న 5 గంటలకే పింఛన్ అప్పటికి లేదుగా లేలే నేరుగా మా ఇంటికాడికి వచ్చారు. ఫోన్ చేసి అతను అతలే 5కే వచ్చారు మా ఇంటి దగ్గరికి. అంటే చూడండి ఒకసారి గతనాడికి ఇప్పుడు పోలీస్ దగ్గర చెప్పేది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే పింఛన్ ఇచ్చినారు. నిరుద్యోగ యువతకు కానీ తొందరలోనే అది 1,500 అది కానీ త్వరలో ప్రవేశపెట్టాలో చెప్పారు. కానీ మరి మీరు అందరు కానీ ఒకసారి మన ప్రభుత్వంలో ఏమేమి సాధించాలని మీ అందరికీ తెలిసిన విషయమే. అదే గ్యాస్ రేపు దసరాకు ఓకే చేస్తారు సార్. దాని దసరా దీపావళికి సారీ దీపావళికి ఇస్తున్నారు అందరికీ ఇస్తారమ్మా. ఇంకా మీకు ఏదైనా ఉంటే కదా ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్య ఉంటే కదా ఎండిఓ గారు ఉన్నారు, పోతేనే మన డీటీ గారు ఉన్నారు, ఎంఆర్ఓ సంబంధించి ఎంఆర్ఓస్ ఏదైనా ఒకటి కానీ మీ అందరూ సమస్యలు వచ్చి ఇక్కడ చెప్పుకొని దానికి ఏదైనా పరిష్కరించే కానీ పనిచేసేదానికి అందరం కృషి చేస్తామని
ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలమ్మా. అన్ని చేస్తారు. బాలయ్య ల్యాండ్ ఇష్యూ రాసుకోండి. అందరికి అర్హులైన అందరికి ల్యాండ్ ఇష్యూ, ల్యాండ్ అలాట్మెంట్, అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్. చెప్పండి ఎవరన్నా గ్రామ సమస్య ఎవరో చెప్పండి. నా పేరుతో రిజిస్టర్ ఉంటే ఒకరి పేరుతో ఆన్లైన్ చేసి పాస్బుక్ కూడా ఎక్కించేసినారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్ లో చెప్పారు, అక్కడ తహసీల్దార్ గారికి చెప్పి ఒక కమిటీ వేసి పోయినాయి అంటే ఆయన ఏం ప్రత్యేకంగా తీసేయాలని కాదు, లేకపోతే ఇక్కడ ఊరికి ఆయన మీద కక్ష లేదు. అయితే బయట నుంచి సర్టిఫికెట్ తెచ్చుకునే సార్ అందరూ తీసేస్తారు. అందుకు మళ్ళీ రేపు 2వ తేదీన సర్వర్ ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైతే ఒక నెల అటు ఇటు ఆయనకు వస్తుంది. 100% దాంట్లో ఎక్కడ ఇబ్బంది జరగదు. ఆ పరిస్థితిలో ఉన్నాడు సార్. తెలుసు నాకు అదే 2వ తేదీన సర్వర్లో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడికి పోయి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇచ్చేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఊరు కట్టింది. ఈ పొద్దున నాది అంటే ఎట్లా సార్? అది మీరు చెప్పండి. అది ఈ టైంలో ఆన్లైన్ కావచ్చా? ఈ టైంలో ఆన్లైన్ కావచ్చా? అది ఇదే సార్ ఊరు ఈటీ గారు ఒకసారి అది చెక్ చేయండి, వాళ్ళు చెప్తారు. చెప్తారు. మీ పేరు చెప్పండి. ఇక్కడ నా పేరు గంగిరెడ్డి. అట్లా కాదు, మీరు ల్యాండ్ సర్వే నెంబర్ చెప్పండి ఒకసారి. సర్వే నెంబర్ 190 ఒకసారి వెరిఫై చేయండి. మొత్తం ఇంత ఆన్లైన్ లో ఏమి అసలు ఇష్యూ అనేది ఒకసారి చెక్ చేయండి ఈటీ గారు. లాస్ట్ ఫైనల్ లో ఎవరు ఏరు వాళ్ళు 5 రోజుల ఊరు ఉంది, మా పేరు ఉంది, వాడు ఆన్లైన్ చెప్తాడు మళ్ళా. కానీ మా భాగము వేరే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. 42/2లో 2 ఎకరాల 31 సెంట్లు మా పేరు మీద ఖాతా 9లో ఉన్నది పాతది. ఇప్పుడు ఖాతా నెంబర్ మారింది, కానీ ఇప్పుడు ఖాతా నెంబర్లు అయితే అది ట్రాన్స్ఫర్ చేయవచ్చు. వేరే ఖాతా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా 5 నంబర్లు